బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస నష్టాలతో బెంబేలెత్తించిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఏడాది చివరి రోజున భారీగా ఊరటను అందించింది. గత 5 రోజులుగా కొనసాగుతున్న పతనానికి బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై 3 ఏళ్ల పాటు సేఫ్ గార్డ్ డ్యూటీ విధిస్తున్నట్లు ప్రకటించడంతో మెటల్ స్టాక్స్ మార్కెట్ను పరుగులు పెట్టించాయి. బుధవారం ట్రేడింగ్ సమయానికి సెన్సెక్స్ 668.04 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 219.35 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతున్నాయి. వరుస నష్టాలతో బెంబేలెత్తించిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఏడాది చివరి రోజున భారీగా ఊరటనందించింది. గత 5 రోజులుగా కొనసాగుతున్న పతనానికి బ్రేక్ వేస్తూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఉక్కు దిగుమతులపై 3 ఏళ్ల పాటు సేఫ్ గార్డ్ డ్యూటీ విధిస్తున్నట్లు ప్రకటించడంతో మెటల్ స్టాక్స్ మార్కెట్ను పరుగులు పెట్టించాయి. బుధవారం ట్రేడింగ్ సమయానికి సెన్సెక్స్ 668.04 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 219.35 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతున్నాయి. కొత్త సంవత్సరం వేడుకల వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సహా బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో డెలివరీ సేవలు నిలిచిపోయాయి. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ తదితర సర్వీసులకు సంబంధించిన డెలివరీ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని గిగ్ యూనియన్లు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకు తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యోగంతో జాబ్ గ్యారంటీ లేదు, భద్రతతో పాటు గౌరవం కూడా లేదని గిగ్ వర్కర్లు వాపోతున్నారు. విరామం లేకుండా పనిచేస్తున్న తమకు న్యాయమైన జీతంతో పాటు కమిషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా లాంటి సామాజిక భద్రతలతో పాటు 10 నిమిషాల్లో డెలివరీ ఆప్షన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రం స్పందించకపోతే రాబోయే రోజుల్లో సమ్మెలు తీవ్రతరం అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఈ డిమాండ్లతో క్రిస్మస్ రోజునే దాదాపు 40,000 మంది గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేయగా దాదాపు 50% డెలివరీలు ఆగిపోయాయి. ఈసారి ఏకంగా 150,000 మంది సమ్మెలో పాల్గొంటారని ఓ అంచనా. అదును చూసి గిగ్ వర్కర్లు తమ డిమాండ్లను సాధించుకోవడం కోసం సమ్మె బాట పట్టినట్లు యూనియన్ల నిర్ణయంతో స్పష్టమవుతుంది. ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున గిగ్ వర్కర్ల సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులు కానున్నాయి. అలాగే సంవత్సరాంత ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్ మైల్ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలోని యమ్నంపేట బ్రిడ్జ్ సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 52 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 3 అదుపులోకి తీసుకున్నారు మల్కాజ్గిరి పోలీసులు. మహేంద్ర వాహనంలో ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా కర్ణాటకకు గంజాయి తరలిస్తుండగా యమ్నంపేట వద్ద పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
కాలం కలిసి రాకుంటే తాడే పామే కరుస్తుందన్న సామెత సరిగ్గా ఆ పార్టీకి సరిపోతుంది. వైసీపీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఫ్యాన్ పార్టీకి 2025 చేదు అనుభవాలనే మిగిల్చింది. 2024తో మొదలైన ఆ పార్టీ కష్టాలు 2025లో కూడా కొనసాగాయి. కేసులు, అరెస్టులు, జైళ్లు, బెయిళ్లు, సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు, ఇలా ఒకటేంటి అన్ని విషయాల్లోనూ ఫ్యాన్ పార్టీకి ఎదురు దెబ్బలే తగిలాయి. ఇంత నిరాశలోనూ ఒక చిన్న ఆశాదీపం కనిపించింది. అదే మెడికల్ కాలేజీల ఉద్యమం సక్సెస్. జరిగిపోయిన గతం గురించి చింతించడం మానేసి కొత్త ఏడాది అంతా మంచి జరగాలని కోటి ఆశలతో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైంది వైసీపీ. 2025 సంవత్సరం కొన్ని రాజకీయ పార్టీలకు అంతులేని ఆనందాన్నిస్తే మరికొన్ని పార్టీలకు లెక్కకు మించి కష్టాలు తెచ్చిపెట్టింది. ఇలా అనేక కష్టాల సుడిగుండాల్లో ఎదురెదిన పార్టీల కోవలోకి వస్తుంది ఏపీ ప్రతిపక్ష వైసీపీ. 2024 ఎన్నికలతో ఫ్యాన్ పార్టీ కష్టాలు మొదలయ్యాయి. ఆ కష్టాలు ఈ ఏడాది మరింత ఎక్కువయ్యాయి. ఒకటి రెండు కాదు, అనేక విషయాల్లో వైసీపీ నేతలకు ఏడాది పొడవునా ఇబ్బందులు తప్పలేదు. 2025 అంతా వైసీపీని కేసులు పట్టి పీడించాయి. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో వైసీపీ అధికారంలో ఉండగా జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు 2024లో చేసిన కామెంట్ ఫ్యాన్ పార్టీని షేక్ చేసింది. ప్రస్తుతం పరకామణి చోరీ కేసు వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఫ్యాన్ పార్టీ నేతల్ని కల్తీ మద్యం కలవరపెడుతోంది. మొలకల చెరువులో బయటపడిన కల్తీ మద్యం వ్యవహారం చివరకు ఇబ్రహీంపట్నం వరకు వ్యాపించి మాజీ మంత్రి జోగి రమేష్ కు చుట్టుకుంది. అలాగే ఈ ఏడాదిలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ మాజీ నేత పోసాని ఇలా అనేక మంది జైలుకు వెళ్లి వచ్చారు. వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు. దాదాపు 1/2 డజను మంది ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. రైతుల సమస్యలపై తనదైన పద్ధతిలో గలం విప్పుతున్నారు. జగన్ యాత్రలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇక కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టింది. కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అలాగే వచ్చే ఏడాది తమకు అంతా మంచి జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ జరిగింది. శాఖల వారీగా మంత్రుల పనితీరుపై ప్రధాని మోదీ సమీక్షించారు. అలాగే కొత్త ఏడాదిలో లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు.
ద్రాక్షారామంలో శివలింగం విధ్వంసం వివాదం చెలరేగింది. ఈ విగ్రహ విధ్వంసం ఘటనలో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు జిల్లా ఎస్పీ. నిందితుడు ఇతర మతస్థుడు కూడా కాదన్నారు ఎస్పీ. అతనికి ఆలయ సిబ్బందితో కొంతకాలంగా స్థల వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. పూజారిపై కక్ష కొద్దీ నిందితుడు శ్రీనివాస్ విగ్రహం ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఎస్పీ. ద్రాక్షారామంలో శివలింగ విధ్వంసం వివాదం నెలకొంది. ఈ విగ్రహ విధ్వంసం ఘటనలో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు జిల్లా ఎస్పీ. నిందితుడు ఇతర మతస్థుడు కూడా కాదన్నారు ఎస్పీ. నిందితుడికి ఆలయ సిబ్బందితో కొంతకాలంగా స్థల వివాదం ఉందని తెలిపారు. పూజారిపై కక్ష కొద్దీ నిందితుడు శ్రీనివాస్ విగ్రహం ధ్వంసం చేశారన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, మొదట అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో అనేక ప్రతిష్ఠ చేసిన శివలింగాలు ఉన్నాయి. ఈ నిన్న రాత్రి నిన్న గుర్తు తెలియని వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ఆలయంలోని ఉన్నటువంటి బయట ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ ఆలయ యంత్రాంగం కూడా చడి చెప్పులు లేకుండా ఇంకో లింగాన్ని రాత్రి సమయంలో ప్రతిష్ఠ చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే శ్రీనివాస్ కి ఆలయంలో ఉన్నటువంటి సిబ్బందికి మధ్య పలు రకాల విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత కొద్ది కాలంగా వీరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బయట ఉన్నటువంటి ప్రతిష్ఠించిన ఈ లింగాన్ని శ్రీనివాస్ ధ్వంసం చేయడం జరిగింది. ఇది గుర్తు చెప్పుడు కాకుండా మరొక లింగాన్ని ఆలయ సిబ్బంది కూడా పండితులతో ప్రతిష్ఠ చేయించారు. దీని మీద ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానికులు ఆందోళన చేయడం మొదలెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి ఈ శ్రీనివాస్ కూడా గతంలో నేర చరిత్ర కూడా ఉంది. పలు కేసుల్లో ఈయన ముద్దాయిగా కూడా ఉన్నాడు. ప్రస్తుతం అయితే కనుక పోలీసులు అదుపులో ఉన్నాడు. అయితే గుళ్ళో ఉన్నటువంటి హిందూ దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు, లేకపోతే శివలింగాలు కావచ్చు, లేకపోతే అమ్మవారి మాతృమూర్తులకు సంబంధించినటువంటి రక్షణ లేదనడానికి ప్రత్యక్ష ఉదాహరణగా దీన్ని చెప్పొచ్చు. గుళ్ళలో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఉంటుంది. ఆలయ సిబ్బంది మాత్రం అందులో మన తూర్పు గోదావరి, ఉభయ గోదావరి అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఆలయాలకు ప్రసిద్ధి పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఇది కార్తీక మాసం నుంచి మొదలయ్యి ఈ పండగ వెళ్లే వరకు ఆలయాలు రద్దీ అధికంగా ఉంటుంది. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికార యంత్రాంగం డబ్బులు ధనార్జన మీద దృష్టి పెడుతోంది తప్ప ఇటువంటి సంఘటనల మీద దృష్టి పెట్టట్లేదు. ఒకవేళ ఇటువంటి సంఘటన జరిగినా దాన్ని వెంటనే పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలి, ఇచ్చి దాని మీద చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. అయితే ఆ విధంగా చేయకుండా ఇంకొక లింగాన్ని సరైన ముహూర్తం కాకుండా ఎలా ప్రతిష్ఠించారంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగడం, నిందితుడిని సీసీ కెమెరా ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. మౌనిక, రైట్ దత్తు, థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా రాజోలుపాడులో లబ్ధిదారులకు మంత్రి స్వామి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. దేశంలోనే అధిక మొత్తంలో సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. చెన్నై డబ్బులు రాదు. ఎంత 4,000 చంద్రబాబు నాయుడు 2,000 ఇచ్చింది కూడా ఆయన తప్ప. ఇప్పుడు ఇచ్చింది ఆయన మధ్యలో లేదు అనుకున్నారు. ఇప్పుడు నీకు 4,000, అమ్మాయికి 6,000, 10,000 వస్తాయి. ఇంట్లో గ్యాస్ డబ్బులు వచ్చినాయమ్మా. వచ్చుంటే అమ్మేది
ఇంకొకళ్ళు వెళ్ళిపోతా ఉంటే మీ బయోమెట్రిక్ కొట్టేస్తా ఉంటారు. క్యాష్ ఒకరు పెట్టుకుని ఇచ్చేసేయండి. సెకండ్ హ్యాండ్ క్యాష్ పెట్టండి. అదే ఎండి ఒకరు క్యాష్ ఇచ్చుకోలేకపోతే మా ఎంత పెన్షన్ 4000 ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇంత పెద్ద డబ్బులు మనం పని చేసుకోలేం కదా. ఇంతకుముందు ఎవరు ఇంత ఇలా గ్యాస్ డబ్బులు ఏమైనా వచ్చినాయి నీకు? ఎన్ని వచ్చినాయి? 2 3 2 వచ్చినాయి. బస్సు ఎక్కుతున్నావు ఈ మధ్య? ఇది ఊరు పోయా బస్సు ఎక్కి ఎక్కడ పోలా? ఛార్జీ ఆర్టీసీ బస్సులో ఛార్జీ లేవుగా? వెళ్ళా ఎక్కే ఒకసారి బస్సు టికెట్ తీసుకోలేదా? ఫ్రీగానే. ఎన్ని చేస్తుందమ్మా చంద్రబాబు నాయుడు? గుర్తుపెట్టుకో తల్లి. 1000 రూపాయలు కాదు 4000 లెక్క పెట్టుకో. కరీంనగర్ జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. బహదూర్ ఖాన్ పేటలో పెద్ద పులి సంచరించింది. గుర్రం భూమిరెడ్డి పొలంలో పెద్ద పులి అడుగులు కనిపించాయి. రైతులు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజాము నుండే లైన్లలో నిలబడ్డారు. చలిలోనూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి యూరియా కోసం క్యూలో నిలబడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. తమ గోడును పట్టించుకునే నాదుడే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. బైక్ లేరు. తెలంగాణలో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో బారులు తీరారు. ఖమ్మం జిల్లా కొణిచెర్లలో గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడ్డ మహిళలు ముందు నేనంటే నేనంటూ ఘర్షణకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.